హాయ్ స్టూడెంట్, వెల్కమ్ టు ద ఏటీఎస్ అకాడమీ. ఈరోజు మనము డిస్కస్ చేసేటువంటి టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్. ఈ టాపిక్ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని గన చూసినట్లయితే ఖచ్చితంగా మీకు వీడియో చూస్తే బాగా ఆన్సర్ అనేది అర్థమవుతుంది, టాపిక్ అనేది బాగా అర్థమవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఈ టాపిక్. ఇప్పుడు మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్ అంటే మార్కెట్ల వర్గీకరణ అని అంటారు. జనరలీ మార్కెట్ మీన్స్ ఏ ప్లేస్ వేర్ కమాడిటీ పర్చేజ్డ్ అండ్ సోల్డ్, దట్ ఈజ్ కాల్డ్ మార్కెట్. అంటే సాధారణ పరిభాషలో మార్కెట్ అంటే ఏ ప్రదేశంలో అయితే కొనుగోలు అమ్మకాలు జరుగుతూ ఉంటాయో ఆ ప్రదేశాన్ని అంటే ఆ ప్లేస్ ని మార్కెట్ అని అంటాము. బట్ ఇక్కడ అకార్డింగ్ టు ద ఎడ్వర్డ్, మార్కెట్ ఈజ్ ఏ మెకానిజం బై విచ్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ బ్రైట్ టుగెదర్ అని చెప్తాడు అతను. అంటే ఇతర మార్కెట్ ని ఏం చెప్తాడంటే కొనుగోలుదారుని అంటే బయ్యర్స్ ని సెల్లర్స్ ని ఒక చోటికి చేర్చేటువంటి యంత్రాంగాన్ని మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. వన్స్ అపాన్ ఏ టైమ్ ద బయ్యర్ బయింగ్ ద కమాడిటీ, సెల్లర్ సెల్లింగ్ ద కమాడిటీ మీన్స్ మస్ట్ గో టు ద మార్కెట్. బట్ ఇన్ మోడర్న్ డేస్, ఇన్ nowadays, the buyers and sellers not need go for the market buying and selling. The buying and selling through telephone and internet facilities etc. అంటే ఒకప్పుడు కొనుగోలుదారులు అమ్మకపుదారులు వస్తువుని కొనాలన్నా అమ్మాలన్నా మార్కెట్కి వెళ్ళాలి. కానీ ప్రస్తుతం మోడర్న్ డేస్ లో కొనుగోలుదారులు అమ్మకపుదారులు మార్కెట్కి వెళ్లకుండానే కొనుగోలు అమ్మకాల ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఎలా అంటే టెలిఫోన్ ద్వారా, ఇంటర్నెట్ సౌకర్యాల ద్వారా. అంటే మనం ఇంట్లోనే కూర్చొని ఇప్పుడు కొన్ని యాప్స్ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్స్ అని కొన్ని యాప్స్ ఉన్నాయి ఇంటర్నెట్ లో మనకి. వాటి ద్వారా మనకు కావలసిన వస్తువుని మనం ఆర్డర్ చేసుకుంటాం. మనం ఆర్డర్ చేసిన వస్తువుని ఎక్కడో ఉన్నటువంటి మార్కెట్ వ్యవస్థ మనకి ఇంటికి చేరుస్తుంది. అంటే మనము మార్కెట్కి వెళ్ళట్లేదు, అమ్మేటువంటి వాడు కూడా మార్కెట్ వెళ్లకుండానే కొనుగోలు అమ్మకాలు అనేది జరిగిపోతుంది. ఇలా మార్కెట్ స్ట్రక్చర్ అనేది మారుతా వస్తుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ అంటే ఏమనేది డిస్కస్ చేసుకున్నాం. మార్కెట్ల వర్గీకరణ, ద మార్కెట్స్ ఆర్ డివైడింగ్ ఇంటూ 3 types బేసిక్లీ. అంటే మార్కెట్ ని 3 రకాలుగా విభజించారు. అవి ఒకటి టైం బేస్డ్ మార్కెట్, ఏరియా బేస్డ్ మార్కెట్ అండ్ కాంపిటీషన్ బేస్డ్ మార్కెట్. సో టైం బేస్డ్ అంటే మనకి టైం అంటే కాలం అని, ఏరియా అంటే స్థల మార్కెట్ అని, కాంపిటీషన్ అంటే పోటీ మార్కెట్ అని. వీఆర్ డిస్కస్డ్ వన్ బై వన్. టైం మార్కెట్, టైం బేస్డ్ మార్కెట్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 types. ఈ మార్కెట్ మళ్ళీ 3 రకాలుగా విభజించడం జరిగింది. వాట్ ఈస్ దట్ మీన్స్? ఫస్ట్ వన్ వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్, సెకండ్ వన్ షార్ట్ పీరియడ్ మార్కెట్ అండ్ థర్డ్ వన్ లాంగ్ పీరియడ్ మార్కెట్. సో one by one discuss very short period. What is the very short period market means? Very short period market is also called market period. అంటే ఈ వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ ని మనం మార్కెట్ పీరియడ్ అని కూడా చెప్తాము. ఇన్ దిస్ మార్కెట్ సప్లై ఈజ్ ఫిక్స్డ్. ఈ మార్కెట్ లో సప్లై అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. వై? బికాజ్ ద ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ అండ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ కాన్స్టెంట్ ఇన్ దిస్ పీరియడ్. అంటే ఈ వెరీ షార్ట్ పీరియడ్ కాలంలో ఫ్యాక్టర్స్ అనేది, ఉత్పత్తి కారకాలు అనేది ఏవి మారవు కాబట్టి సప్లై అనేది కూడా ఫిక్స్డ్ గా ఉంటుంది. ద ప్రైజ్ ఇన్ దిస్ పీరియడ్ ఈజ్ కాల్డ్ మార్కెట్ ప్రైజ్. ఈ పీరియడ్ ఆఫ్ మార్కెట్ లో ధర ఎంతైతే నిర్ణయిస్తారో దాన్ని మార్కెట్ ధర అని అంటాము. అంటే ఈ మూడిట్లో మనము అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏమంటే సప్లైని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ మనకి ఏం చెప్పాను నేను, వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ ఈజ్ కాల్డ్ మార్కెట్ పీరియడ్. The supply of this good in this market supply is the fixed because markets are because variable factors and fixed factors are constant అని అర్థం. నెక్స్ట్ షార్ట్ పీరియడ్ మార్కెట్. ఇన్ దిస్ మార్కెట్ the supply of good can be adjusted and some extent by చేంజింగ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఈ మార్కెట్లో కొంత ఎక్స్టెంట్ మన వేరియబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏమి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజర్, ఇవి కొంత ఎక్స్టెండ్ చేయడానికి ఇక్కడ టైం దొరుకుతుంది కాబట్టి సప్లై అనేది కూడా అడ్జస్ట్మెంట్ అనేది కొంత చేయగలుగుతాము. ఇన్ దిస్ మీన్స్ ద ప్రైజ్ ఇన్ దిస్ పీరియడ్ ఈజ్ కాల్డ్ మార్కెట్ పీరియడ్ ఆర్ మార్కెట్ ప్రైజ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నిర్ణయించినటువంటి ధరని కూడా ఏమంటామంటే మార్కెట్ ధర అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ లాంగ్ పీరియడ్ మార్కెట్. సో లాంగ్ పీరియడ్ మార్కెట్ మీన్స్ ఇన్ దిస్ పీరియడ్ డిమాండ్ అండ్ సప్లై both are equal adjustment because in this market all factors are variables. ఈ మార్కెట్ లో మనకి అన్ని వస్తువులు ఎలా ఉంటాయంటే అంటే కారకాలు అన్ని మార్చడానికి వీలు ఉంటుంది కాబట్టి డిమాండ్ సప్లై అనేది రెండు ఈక్వల్ గానే ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏరియా బేస్డ్ మార్కెట్. ఏరియా బేస్డ్ మార్కెట్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 types. What is that means? One is the local market, second one national market, third one international market. అంటే లోకల్ మార్కెట్ అంటే స్థానిక మార్కెట్, నేషనల్ మార్కెట్ అంటే జాతీయ మార్కెట్ అని, ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే అంతర్జాతీయ మార్కెట్. ఇక్కడ వాట్ ఈస్ ద లోకల్ మార్కెట్? లోకల్ మార్కెట్ మీన్స్ when a commodity sold at a produced place that is called local market. అంటే ఒక వస్తువు ఏ ప్రాంతంలో అయితే ఉత్పత్తి చేయబడి ఉంటాయో ఆ ప్రాంతంలోనే ఆ వస్తువుల అమ్మకాలు జరుగుతూ ఉన్నట్లయితే ఆ మార్కెట్ ని మనము లోకల్ మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఫ్లవర్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్ ఎక్సెట్రా. అంటే మనకి ఫ్లవర్ మార్కెట్ పూల మార్కెట్ కానీ వెజిటేబుల్ మార్కెట్ కానీ ఉదాహరణగా మనము ఇక్కడ చెప్పచ్చు. ఫ్లవర్ మార్కెట్ అండ్ వెజిటేబుల్ మార్కెట్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ నేషనల్ మార్కెట్. నేషనల్ మార్కెట్ మీన్స్ when a commodity demand and supply all over the country is called నేషనల్ మార్కెట్. అంటే ఒక వస్తువు యొక్క సప్లై మరియు డిమాండ్ దేశమంతటా ప్రాంతాలలో కలిగి ఉన్నట్లయితే ఆ మార్కెట్ ని నేషనల్ మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ నేషనల్ మార్కెట్ రైస్ అండ్ వీట్. అంటే రైస్ అంటే మనకి రైస్ మీన్స్ ఏమంటామంటే తెలుగులో ఐ థింక్ బియ్యాలు, తర్వాత వీట్ అంటే గోధుమలు. దేశమంతటా అన్ని ప్రాంతాలలోనూ సప్లై ఉంటుంది, అన్ని ప్రాంతాలలోనూ ఈ వస్తువులకి డిమాండ్ ఉంటుంది. ఇది నేషనల్ మార్కెట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ మీన్స్ when a commodity demand and supply all over the world is called international market. Again I repeat, when a commodity demand and supply all over the world is called international market. అంటే ఒక వస్తువు యొక్క
సప్లై మరియు డిమాండ్ ప్రపంచం అంతటా కలిగి ఉన్నట్లయితే అలాంటి మార్కెట్ ని మనము ఇంటర్నేషనల్ మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, పెట్రోల్ అండ్ డీజిల్. సో ఇవి ప్రపంచమంతటా గోల్డ్, సిల్వర్, పెట్రోల్, డీజిల్ అనేది సప్లై అవుతా ఉంటుంది. ప్రపంచమంతటా ప్రజలు వీటికి డిమాండ్ చేస్తూ ఉంటారు ఈ వస్తువులు. ఇలాంటి మార్కెట్ ని మనము ఇంటర్నేషనల్ మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చే డీజిల్, ఇక్కడ మనకి పెట్రోల్ అండ్ డీజిల్ చెప్పాం. నెక్స్ట్ వచ్చి కాంపిటీషన్ మార్కెట్. కాంపిటీషన్ మార్కెట్ అంటే పోటీ మార్కెట్. కాంపిటీషన్ మార్కెట్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ two types. One, perfect competition market. Second one, imperfect competition market. అంటే సంపూర్ణ పోటీ మార్కెట్ అండ్ అసంపూర్ణ పోటీ మార్కెట్ అని అంటారు తెలుగులో. నౌ వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ మీన్స్ the large number of buyers and sellers buying and selling homogeneous product at one price by decided the market is called perfect competition market. అంటే అర్థం ఏమంటే ఈ మార్కెట్ లో ఒకే రకమైన వస్తువు ఒకే రకమైనటువంటి ధర కలిగి ఉండి అనేక మంది కొనుగోలుదారులు, అమ్మకపుదారులు కలిగి ఉన్నటువంటి మార్కెట్ ని మనం పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ ఎగ్జాంపుల్ గోల్డ్ మార్కెట్ అని చెప్పచ్చు. గోల్డ్ మార్కెట్ ఎగ్జాంపుల్. గోల్డ్ ప్రైస్ మనము ఎవరిని అడిగినా కూడా ఆన్లైన్ లో టుడే గోల్డ్ ప్రైస్ అంటే మనకు తెలిసిపోతుంది. కొనేవానికి తెలుస్తుంది ముందుగా, అమ్మేవానికి కూడా అడిగినా కూడా వాడు ఆన్లైన్ లో చూసి టుడే ప్రైస్ ఇంత అని చెప్తారు. అంటే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ మార్కెట్. నెక్స్ట్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ మీన్స్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బయ్యర్స్ అండ్ సెల్లర్ అండర్ దిస్ మార్కెట్ ఈజ్ కాల్డ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. అంటే ఈ మార్కెట్ లో ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ లో పరిమిత సంఖ్యలో లిమిటెడ్ నెంబర్స్ అంటే పరిమిత స్థాయిలో కొనుగోలుదారులు, అమ్మకపుదారులు కలిగి ఉండేటువంటి మార్కెట్ ని మనము ఏం చెప్తామంటే ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. ఇన్ దిస్ మార్కెట్ same product sell the different prices at different customers. అంటే ఈ మార్కెట్ లో ఒకే రకమైనటువంటి వస్తువుని ఒక్కొక్క వినియోగదారునికి ఒక్కొక్క ధరతో అమ్ముతూ ఉంటారు. అదే ఏమరంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ బుక్ స్టాల్కి వెళ్ళి ఒక నోట్ బుక్ తీసుకోవడానికి వెళ్తే ఒకరికి 25 రూపీస్తో అమ్మేటువంటి నోట్స్ ఒకరికి 25కి అమ్ముతాడు. అదే నోట్స్ ని ఇంకొకరిని డిస్కౌంట్ ఇచ్చి 20 రూపీస్కి అమ్ముతాడు. అంటే ఒకే వస్తువుని రెండు రకాలుగా అమ్ముతున్నాడు. అంటే ఒకరికి ఒక్కొక్క రకం. అలా ఈ మార్కెట్ లో అనేది ధరలు ఉంటాయి. మార్కెట్స్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 types. ఫస్ట్ వన్ monopoly, monopolistic competition, oligopoly and duopoly. ఇది టోటల్ మనకి క్లాసిఫికేషన్ మార్కెట్. అంటే ఈ టాపిక్ మీకు బాగా అర్థమైనట్లయితే, మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నలుగురికి ఈ వీడియోస్ అని షేర్ చేయండి. ఇంకా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.